వారణాసికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అప్డేట్ ఏంటంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వారణాసి మూవీలో కుంభా క్యారెక్టర్గా విలన్గా చేస్తున్నాడు అనమాట. సో ఇంటర్నేషనల్కి సంబంధించిన ఒక రిపోర్టర్కి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది జరిగింది వారణాసి గురించి. సో అది కాకుండా మళ్ళీ రాజమౌళి గారి గురించి, మన మహేష్ బాబు గారి గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను ఇంతకు ముందు చాలా సినిమాలు తీశాను, డైరెక్షన్ చేశాను, అది కాకుండా యాక్టింగ్ అనేది చేశాను, హీరోగా అన్ని విధాలుగా నేను చేస్తున్నా, ప్రొడ్యూసర్గా అన్ని విధాలుగా చేస్తున్నా. కానీ నేను ఇంత మాదిరి ఇంత పెద్ద స్కేల్లో ఈ విధంగా నటించడం అనేది నేను అసలు ఊహించలేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సో ఇంత పెద్ద స్కేల్ని నటించడం అనేది నార్మల్గా నటిస్తున్నావు. సో వెళ్ళి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అసలు నేనేనా ఈ విధంగా నటించింది, అసలు నేనేనా ఈ విధంగా చేసింది అని చెప్పి ఎడిటింగ్ చూసిన తర్వాత ఆయనకి అమేజింగ్గా అనిపించింది అనమాట. సో ఆ విధంగా అనిపించిన తర్వాత మన రాజమౌళి గారిని కొన్ని పాయింట్లు అనేటివి అడగడం అనేది జరిగింది. సార్ ఏంటి సార్ ఇది మరీ చాలా పెద్దదిగా ఉంది సార్, నెక్స్ట్ ఏమన్నా చెయ్యాలా ఏంటి సార్, నెక్స్ట్ రోజు ఏంటి అని చెప్పి అడిగిన వెంటనే సో నాకు ఎక్సైటింగ్ అనేది ఉంది. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మాదిరిగా కామెంట్లు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట, ఆయన చెప్పిన వేలో చూసుకున్నట్లయితే. సో నేను చెప్పేది ఏంటంటే, 90 టేక్స్ అని చెప్పి వైరల్ అవుతుంది. ఈ యొక్క 90 టేక్స్ ఎలా ఏంటి అని చెప్పి కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు అనేటివి బయటకు వచ్చాయన్నమాట. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక టేక్ అనేది తీసుకున్నారు, ది బెస్ట్గా వచ్చింది. ఓకే, కొంతమంది ఏమంటారంటే చాలు అని చెప్పి ఈ విధంగా అనుకుంటారనమాట. నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళ కష్టం అనేది వెలువడుతుందండి, వీళ్ళ కష్టం అనేది వెలువడుతుంది. సో వారణాసి గురించి, హైప్ గురించి చాలా ఇదిగా చెప్పాను నేను. సో దాన్ని అలా పక్కన పెట్టేసింది. 90 టేక్స్ అంటే మామూలు విషయం కాదు అసలు. అది వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, భోజనానికి కూడా మధ్యాహ్నం 20 నిమిషాలేనంట. వెంటనే షూటింగ్కి వచ్చేయాలి. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 90 టేక్స్. ఈ యొక్క 90 టేక్స్ కూడా ఎలా తీసుకున్నారంటే, వాళ్ళు ఫస్ట్ టేక్ అనేది బాగా వచ్చింది అనుకోండి, లేదు బాగా రాలేదు అనుకోండి, సో నెక్స్ట్ టేక్ కూడా బాగా వచ్చింది అనుకోండి, ఏదో ఒక 10 టేకులు తీస్తే దాంట్లో ఒక టేక్ అనేది బాగా వచ్చింది. సో అయినా కానీ ఒక 20, 30, 40, 50, 60 టేకులు తీస్తున్నారనమాట. సో ఈ టేకులు తీసి ఏది ది బెస్ట్ అవుట్పుట్గా ఉంది, జనాలకి ఏది నచ్చుతుంది అని చెప్పి రాజమౌళి గారు డిసైడ్ చేసి దాన్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చెప్పడం అనేది జరిగిందండి ఇదంతా. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే మీకు లాస్ట్లో అర్థమవుతుంది. మహేష్ బాబు గారు ఉన్నారు, వచ్చారు, టేకులు తీసుకున్నాడు, వెళ్ళాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు, వచ్చారు, టేకులు తీసుకున్నాడు, వెళ్ళాడు. సో ది బెస్ట్ అవుట్పుట్ మనకు ఏది బెస్ట్గా అనిపిస్తుందో రాజమౌళి గారు దాన్ని డిసైడ్ చేసి వదులుతాడు అనమాట. సో వీళ్ళకి అర్థం కాలేదన్నమాట. కొన్ని రోజులకు అర్థమైంది, ఈయనేంటి ఇన్ని టేకులు తీసుకుంటున్నాడు, నేను ఇప్పుడు డైరెక్ట్గా చేశాడు, అతను డైరెక్ట్గా చేశారనమాట పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. అంటే ఆయన మాటలు హాలీవుడ్కి సంబంధించిన రిపోర్టర్కి చెప్తున్నాడు అనమాట. సో ఇన్ని టేకులు ఎందుకు ది బెస్ట్గా? ఒకటి, ఈ యొక్క మూవీని యానిమేషన్ రూపంలోనే సరే, ఇప్పుడు బాహుబలి ఉంది, ది ఎటర్నల్ వార్స్ అని చెప్పి యానిమేషన్ రూపంలో నిర్మించారు. సో త్రిబుల్ ఆర్ అని ఉంది, దాన్ని కూడా యానిమేషన్ రూపంలో నిర్మించారనమాట. సో అది నెక్స్ట్ వే. ఈ యొక్క ఫుటేజ్ని అప్పుడు ఉపయోగించుకోవచ్చు నార్మల్గా ఉన్నట్లయితే, ఓకేనా? అది తెలుగు పరంగా రాజమౌళి గారు డిసైడ్ చేస్తారనమాట. అది నెక్స్ట్ వే. ఇప్పుడు ఆ యొక్క అప్డేట్ అనేది కూడా వైరల్ అవుతుంది అనమాట. ఇవన్నీ వీళ్ళు ఒక డాక్యుమెంటరీ రూపంలో ఎత్తిపెట్టుకుంటారనమాట, కొన్ని పనికిరానాటివి. సో ఆ యొక్క పనికిరానాటివి యానిమేషన్ రూపంలో వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకే, సో అది నెక్స్ట్ వే. ది బెస్ట్ అవుట్పుట్గా మనకి ఏది బెస్ట్గా అనిపిస్తుందో అది మనకు చూపిస్తాడనమాట రాజమౌళి గారు. అది నెక్స్ట్ వే. సో ఇది వీళ్ళకి లాస్ట్లో అర్థమైంది, అరే బాబు ఇది పాయింట్,
సో రాజమౌళి గారు తెలివికి మామూలుడు కాదు, ఆయన చెప్పడు, ఏది అయినా సరే చేసి చూపించేస్తాడు. మనం అడగడం అనేది ఆయన నెక్స్ట్ వే రేపు చెప్తాను అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తాడనమాట అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇంత పెద్ద స్కేల్లో ఇంత పెద్ద ఈవెంట్ని నిర్మించి ఆ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ వరకే ఓన్లీ నంది మీద కనిపిస్తేనే ఇండియా మొత్తం షేక్ అయింది. నెక్స్ట్ సింహం మీద అంట, నెక్స్ట్ సింహంతోనే ఉందంట. అంటే సింహం మీద ఎక్కుతాడో లేకపోతే సింహంతో కనిపిస్తాడా అనేది తెలియట్లేదు. సింహం పక్కనైతే ఉంటాడు మహేష్ బాబు గారు. ఆ యొక్క షూటింగ్ దానికి సంబంధించిన ఫుటేజ్ అనేది కూడా బయటకు వచ్చింది. ఓకే, సో బయట కంట్రీ నుంచి తెచ్చి ఆ యొక్క రియల్ సింహాన్ని మహేష్ బాబు గారు పక్కన పెట్టి తీయడం అనేది జరిగిందనమాట. బుల్తో ఆల్రెడీ సీన్ అనేది తీశాడు. జస్ట్ ఆ యొక్క ఎన్ని టేకులు తీసుకున్నాడు ఆ యొక్క బుల్తో? నిజంగా నేను చెప్తున్నానండి, 90 టేక్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక టేక్ బారాలేదు, ఆ యొక్క సీన్ బారాలేదంటే, ఒకవేళ వచ్చినా కానీ ఒకవేళ రాకపోయినా కానీ సో ఆ రోజంతా ఆ టేక్ మహేష్ బాబు గారు ఏమంటారో తెలుసా? సో కానీ ఇదే టేక్ దిద్దాం, ఇబ్బంది ఏం లేదు. నిజంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసమే మహేష్ బాబు గారు కష్టపడుతున్నాడు అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. డైరెక్ట్గా నేను చెప్పేది కాదు, అది పృథ్వీరాజు సుకుమారన్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మామూలుగా డైరెక్షన్ అనేది మహేష్ బాబు గారు ఎప్పుడు చేయలేదు. ఒక డైరెక్టరు చెప్తే దాన్ని ఆ యొక్క కష్టం అనేది వెలువడుతుంది అనమాట, బయట వెలువడుతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. పృథ్వీరాజు సుకుమారన్ గారు ఒక సినిమా అనేది ఉంది, సో పిచ్చోడ్లాగా యాక్టింగ్ చేశాడండి, నెక్స్ట్ లెవెల్లో చేశాడబ్బా. అస్సలు నేను ఆ యొక్క మూవీని కూడా చూడడం అనేది, అది మలయాళంలో రిలీజ్ అయింది. సో నెక్స్ట్ లెవెల్లో చూశాను అన్నమాట, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అది ఆయన డైరెక్షన్ చేసిందనమాట. తీయడం అనేది వేరు, డైరెక్షన్ చేయడం అనేది వేరు, ప్రొడ్యూస్గా చేయడం అనేది వేరు, చాలా కష్టాలు. అది మన మహేష్ బాబు గారు ఎప్పుడు చేయలే, హీరోగానే నటించడం అనేది జరిగింది. ఒక డైరెక్టరు ఒక హీరో గురించి పొగడడం అనేది అది నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే రాజమౌళి గారు అంత డైరెక్షన్ చేయకపోయినా కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కొద్దో గొప్ప చేశాడు కదా. సో అదనమాట, ఆయన కూడా కష్టపడ్డాడు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. సో నేనే ఆశ్చర్యపడ్డాను, నేను అసలు ఊహించలేదు, ఇంత పెద్ద స్కేలు నేను ఎప్పుడు తీయలేదు, ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ది బెస్ట్ నా లైఫ్లో నిలిచిపోయే మెమొరీల్ అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట హాలీవుడ్ రిపోర్టర్కి. సో దీని హైప్ గురించి చెప్పాలంటే కొంతమంది చెప్తున్నారండి, ఏమని చెప్తున్నారంటే ఆ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, జస్ట్ నంది మీద కనిపించాడు, ఓకే, తర్వాత సింహం అంట, సింహమే, తర్వాత సింహమే, తర్వాత ఎక్సెట్రా ఈ యొక్క డైనోసార్లు అనేటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత గ్లోబ్ ట్రాటర్, టైం టోటర్, ఇది ఒక పాట లేకపోతే 2 పాటల? ఫస్ట్ పార్ట్లో గ్లోబ్ ట్రాటర్గా తిరిగే మూమెంట్ చూపిస్తాడా, లేకపోతే సెకండ్ పార్ట్లో టైం టోటర్గా చూపించే అవకాశం ఉందా? లేకపోతే 2 పాటలు అని చెప్పి రూమర్ అయితే ఉందండి, కన్ఫామ్ ఖచ్చితంగా. మరి అది ఎలా డిసైడ్ చేస్తాడో ఏంటో అని చెప్పి ఉందన్నమాట. ఎక్కడ మూవీ అనేది ల్యాగ్ అనేది అనిపించదు, అది అసలు మీరు మర్చిపోవచ్చు. ఆ యొక్క ప్రతిదీ విజువల్ కనిపిస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజంగా నేను చెప్తానండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్ అనేది జరుగుతూ ఉంది. వారణాసి మూవీ వచ్చే సమయానికి క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మూవీ అనేది అక్కడే చూసే అవకాశం ఉంది కంపల్సరీ ఖచ్చితంగా. సో అది నెక్స్ట్ వే. ఈ యొక్క మూవీ అనేది హాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఓకేనా? గ్రాఫిక్ పరంగా కానీ CGI పరంగా కానీ హాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో అది నెక్స్ట్ వే, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు డీటెయిలింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ప్రతి వీడియోలో చెప్పేది అనుకోవద్దు, యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనేది వాడున్నారు. నెంబర్ 1 ప్లేస్లో ఉందండి, నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. 90 టేక్స్ అంటే ఒక్క రోజుకి ఒకే సీను 90 టేక్స్. అబ్బా, అస్సలు మహేష్ బాబు గారు చిన్నగా కష్టపడట్లేదండి తన ఫ్యాన్స్ కోసం. సో ఇదనమాట అప్డేట్ అనేది. సో ఎవరైనా సరే భయ్యా నా కష్టాన్ని గుర్తించి ఒకసారి చూసుకోండి. నేను వారణాసి గురించి చాలా గొప్పగా చెప్పున్నాను అనమాట. సో అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా, ఓకేనా? బాయ్.